హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, కల్కి మనం మూవీ చూసాము ఆల్రెడీ. సో కల్కి సీక్వెల్ వస్తుంది, దాంట్లో ప్రభాస్ గారికి జోడీగా సాయి పల్లవి నటిస్తుందని సమాచారం. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఎవరు అనే దాని మీద మీమాంస ఉండేది, ఇప్పుడు అది క్లియర్ అయిపోయినట్టుంది. ఎందుకంటే రామాయణం ఏదో తీస్తున్నారు కదా, రామాయణం కూడా సీతగా సాయి పల్లవిని సెలెక్ట్ చేశారు, యష్ని రావణాసుడుగా అనుకున్నారు. అలాగే సాయి పల్లవి అనేసరికి జనాలందరూ కూడా అంటే ఒక కామెంట్ కూడా చేయలేనంతగా ఒక ఇమేజ్ తెచ్చేసుకుంది ఆవిడ. ఆమె పర్ఫార్మెన్స్తో కానీ, ఆమె ఎస్పెషల్లీ వస్త్రధారణ అనే చెప్పాలి ఇక్కడ మాత్రం మనం. అంటే మన అనసూయ గారు ఎలా అయితే హైలైట్ అయ్యారో ఈవిడ ఈ పరంగా హైలైట్ అయ్యారు. సో ఎప్పుడైతే దీపికా పదుకునే ఆ స్పిరిట్ సినిమాకి సందీప్ రెడ్డి వంగ ఇష్యూ అయ్యిందో ప్రభాస్ది, అలాగే ఇక్కడ కూడా వైజయంతి మూవీస్ వాళ్ళు ట్వీట్ చేశారు, ఇంకా నెక్స్ట్ సీక్వెల్కి ఆమెని అనుకోవట్లేదు, కొనసాగించలేకపోతున్నామని. అదే కల్కి అవతారం ఆమె మూవ్ నుంచి వస్తాడు కదా కల్కి పార్ట్ 1లో. సో ఇక్కడ ఆ పార్ట్ 2కి వచ్చేసరికి ఆమె ప్లేస్లో ఈమెని సాయి పల్లవిని పెడుతున్నారని రీసెంట్గా వచ్చింది టాక్. ఇంతకుముందు అనుకున్నారు ఆమె పెడితే బాగుంటుందా, ఈమెను పెడితే బాగుంటుందా, ఎవరు ఏంటి, నేషనల్ వైడ్గా ఉండి ఇమేజ్ ఉన్న పెడితే బాగుంటుంది, లేదా మరలా కృతి సనన్ని తీసుకుంటారు, ఇది ఆది పురుషులో చేసింది కాబట్టి అని రకరకాలు అనుకున్నారు. కానీ బట్ గుడ్ వన్ ఏంటంటే మన తెలుగు ప్రొడ్యూసర్స్ కాబట్టి సాయి పల్లవిని ఎంచుకోవడం. సాయి పల్లవి కూడా ఆ స్థాయి ఇమేజ్ ఉంది ఆమె, అంటే ఆమె నటనతో, డ్యాన్స్తో, ఆమె యొక్క బిహేవియర్తో, మెయిన్ బిహేవియర్తో అందరు ఈవెన్ గరికపాటి వారు కూడా ఒక సందర్భంలో చెప్పారు ఆమె గురించి కదా. సో అంత పెద్ద ఆయన కంట్లో కూడా పడ్డారని అంటే ఆవిడ ఎంత ఇదిగా లేకపోతే ఆమె అంత పేరు అంటే బ్యాడ్ అవడం ఎంతసేపు కాదు, ఒక సింగిల్ నైట్ చాలు. బట్ గుడ్గా పేరు తెచ్చుకోవడం అనేది ఓవర్ ఎ పీరియడ్ వస్తుంది. ఆమె ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు ఆవిడ. అసలు ఫిదా సినిమా చూస్తే నేను ఇప్పటికీ నాకు బోర్ కొట్టదు ఆ సినిమా, ఎన్నిసార్లు టీవీలో చూస్తాను. నిజంగా ఫిదాని అసలు నిజంగా చెప్పాలంటే వరుణ్ కూడా చాలా బాగా చేశాడు, బట్ ఆయనకి పేరు రాలే, ఈమెకి వచ్చేసింది పేరు మొత్తం కదా. అసలు ఆయన ఎంత బాగా చేశాడు. ఆ వరుణ్ ఆ ఇమేజ్ ఆ సపోర్ట్ రాకపోతే ఓపెనింగ్సే లేవు కదా. మెగా ప్రిన్స్ చెప్పాలి తను, నిజంగా అంత బాగుంటాడు మనిషి. సో తెలుగు రాకపోయినా తనే డబ్బింగ్ చెప్పి, అఫ్కోర్స్ శేఖర్ కమ్ముల్ గారు మ్యాజిక్ అనుకోండి, ఆ ఇమేజ్ని అలాగే కాపాడుకుంటూ వస్తుంది ఎక్కడ ఇది అవ్వకుండా. సో ఇప్పుడు మరలా ఈ సినిమాకి మరో పాన్ ఇండియా మూవీకి ఆమె తీసుకోవడం అనేది మంచి విషయమే. పెర్ఫార్మెన్స్ అయితే చింపేస్తుంది ఆమె. ఇప్పుడు ఆమెనుగా నిత్యమేనని కూడా చూడండి, ఆమె అనుకుంటా మనం చూడడానికి ఇంతే ఉన్నట్టుంటారు, కానీ అసలు ఎదుటివాడు ఎంత స్టార్ అయినా ఈమంటే ఇప్పుడు గుర్తింపు తెచ్చుకుంటుంది. అలాంటి పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ నిత్యమేనన్ అండ్ సాయి పల్లవి కూడా, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. సో వీళ్ళ కాంబినేషన్ అంటే ప్రభాస్ గారితో సాయి పల్లవి ఫస్ట్ టైం కాబట్టి ఈగర్లీ వెయిటింగ్ ఫ్యాన్స్ కూడా. అది కూడా పాన్ ఇండియా వరల్డ్ వైడ్ స్టార్ కదా. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్.